నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. బీహార్లో బీజేపీ గెలిచింది. మరి ఈ గెలుపుకి కారణం చాలా ఉంటాయి, కానీ ఎక్కువ మంది అంటుంది నారా లోకేష్ చరిష్మా వల్లే ఈరోజు బీహార్లో ఇంత ఘన విజయం సాధ్యమైంది. నారా లోకేష్ గనక రాకపోయి ఉంటే ఇంతటి విజయం వచ్చుండేది కాదు అని చెప్పేసి ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి దీని వెనక కారణం ఏంటి? నిజంగానే లోకేష్ గారి వల్లే బీహార్ ఎలక్షన్స్ లో బీజేపీ కూటమి గెలిచిందా? ఇది తెలుసుకుందాం, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. బీజేపీ బీహార్ లో గెలవడానికి ఇంతటి ఘన విజయం సాధ్యం కావడానికి కూడా కేవలం నారా లోకేష్ గారే కారణం అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇందులో వాస్తవం ఎంత? ఒకదానికి కలిస్తే ఐకమత్యమే బలం అంటారు కదా. అవును సార్, అలా ఉపయోగపడుతుంది. కానీ లోకేష్ గారి కారణంగానే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది బీహార్లో అని చెప్పి చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదేమో. కాకపోతే లోకేష్ గారు వెళ్ళినందువల్ల బెనిఫిట్ ఏం జరిగింది అనేది చెప్పగలదు. ఎలా అంటే బీహార్ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత బాగా ఉధృతంగా ప్రచారం జరుగుతున్నట్టు సమయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ మహాగఠబంధన్ నాయకులు ఏం చెప్పారనంటే, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి అనేది నిలబడదు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పదవికి ఎసరు పెడతారు అనేటువంటిది బాగా ప్రత్యర్థులు విసిరినటువంటి బాణాలు. ఎందుకు? నితీష్ కుమార్ గారు బయటకు వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిపోతారు, నితీష్ కుమార్ తోటి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కాబట్టి నిలబడే అవకాశం లేదు ఢిల్లీలో, వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, లోకలోకలు నడుస్తున్నాయి ఎన్డీఏలో అనేటువంటి ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. ఎవరు? ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ కూటమిలో మహాగఠబంధన్లో ఉండే పార్టీలు. ఆ సమయంలో లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. దాని ఇండికేషన్ ఏంటి? లోకేష్ గారు అక్కడికి వెళ్ళారంటే, బాబు మేము అందరం ఒకటే, ఎన్డీఏలో మాకు ఐక్యత ఉంది, ఎవ్వరము ఒకరికొకరు మధ్య భేదాభిప్రాయాలు లేవు, మేము ఐక్యంగా ఉన్నాము, ఎన్డీఏ అనేది ఒక యూనిట్, ఒక ఐక్యంగా ఉన్నటువంటి ఒక కూటమి, ఇలాంటి ఏమి లేవు అనేటువంటి దానికి ఫుల్ స్టాప్. అదే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే ప్రచారం చేశారో దానికి కౌంటర్ అయితే ఈయన వేదిక మీద చూడంగానే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కూటమి తరఫు నుంచి వచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎందుకు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు నామినేషన్ వేయడానికి వారణాసి వెళ్ళారు. కూటమి ఫైనల్ అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అయిపోయిన తర్వాత ప్రచారం చేస్తున్నారు ఉధృతంగా. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారిని నామినేషన్ ర్యాలీకి పిలిపించుకున్నారు. నామినేషన్ వేసే రోజు ఎందుకు పిలిపించుకున్నారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి, అప్పుడు 2 సార్లు ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన. ఎందుకు పిలిపించుకున్నారు? కూటమిలో ఐక్యత లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. అలాంటిది ఏం లేదు బాబు, మేమంతా ఒకటేను అని చెప్పి ఐక్యత చాటడానికి ఆడ పిలిపించారు. అది చూసిన తర్వాత ఆ వేదిక నేషనల్ లుక్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, గ్లామర్ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఒక వేదిక మీద కనిపించగానే దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందిగా. ఒక కూటమి, బలమైనటువంటి కూటమి ఏర్పడింది, ఈ కూటమి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. అప్పటి వరకు ఏంటి? ప్రత్యర్థులు ఏం చేశారు? నరేంద్ర మోడీ గారు అసలు ఆయన భార్యనే ఎలుకొనేటువంటి వాడు, దేశాన్ని వెళ్తాడని చెప్పి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట కలుస్తారు, ఎలా పనిచేస్తారు, వీళ్ళు ఊరికే నామకా వస్తే కలిశారు కానీ ఐక్యతలు, ఇలాంటి ప్రచారాలను చేశారు. సో అలాంటి ర్యాలీల్లో 2-3 ర్యాలీల్లో కనిపించగానే మేము ఐక్యంగా ఉన్నాము, మా మధ్య పొరపచ్చాలు లేవు అని చెప్పి ఒక ఇండికేషన్ ప్రజలకైతే ఇస్తారు. ఆ విధంగా ఇచ్చారు. అక్కడ ఇస్తే అక్కడ గెలిచారు. ఒక రౌండ్లో 2 రౌండ్లోనూ నరేంద్ర మోడీ గారు తక్కువ వచ్చినాయి యాక్చువల్ గా, తర్వాత గెలిచారు. అది వేరు. వీళ్ళు పోయినందు మాత్రం అక్కడ గెలిచారంటే కాదు, ఓవరాల్ గా దేశం మొత్తానికి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి. అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఆర్జేడీ వాళ్ళు, ఇలా ప్రత్యర్థులు చాలా మంది తరచూ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అక్కడికి లోకేష్ గారు వెళ్ళటం అనేది పనికొచ్చింది. పైగా ఏంటి, నితీష్ కుమార్ని ఉప ప్రధాని చేస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ అనౌన్స్ చేయలేదు కాబట్టి బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, ఇలాంటివన్నీ వచ్చినాయి.
కాబట్టి నితీష్ కుమార్ గారు బయటకు వెళ్ళిపోతారు ఎన్డీఏ నుంచి, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీ పేటమే కూలిపోద్ది అనే యాంగిల్లో ప్రచారం చేశారు. వీటన్నిటికీ ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిలప్ చేయడానికి లోకేష్ గారు కనిపించడం, అలాగే ఎన్డీఏలో ఉండేటువంటి ప్రతినిధులు అందరూ ఒకే వేదిక మీద కనిపించడం అనేది పనికొస్తుంది. అలాగే అక్కడ ప్రధానమైనటువంటి ప్రచారం ఏంటి, ఆర్జేడీ తేజస్వి యాదవ్ మహాగఠబంధన సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి అతను నేను ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అలాగే మహిళలకు 30,000 రూపాయలు సంక్రాంతికి వేసేస్తానని చెప్పాడు. ఇటుపక్క ఏంటి, ఆల్రెడీ నవరాత్రి కానుక కింద 10,000 ఇచ్చేశారు. ఎవరు, నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చేశారు. మీరు ఎలా ఇస్తారయ్యా ప్రభుత్వ ఉద్యోగం, ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు వీళ్ళు, కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది ఎన్డీఏ. మహాగఠబంధన్ ఏం చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇస్తానని చెప్తుంది. వీళ్ళేమంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వడం అనేది అసాధ్యము అని చెప్తున్నారు ఎన్డీఏ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, మీరే కోటి ఉద్యోగాలు ఎట్టిస్తారు, మీరు ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ప్రైవేటు ఉద్యోగాలను మేము క్రియేట్ చేయగలం, ఎలా క్రియేట్ చేయగలము అనేదానికి లోకేష్ గారిని ఆడ తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయించగలిగారు. ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఆడిట్ చేయటం, కంపెనీలకి ఎలాంటి ఎక్స్పర్ట్స్ కావాలో, ఎలాంటి స్కిల్స్ కావాలో ఐడెంటిఫై చేసి ఆ స్కిల్స్ని డెవలప్ చేసి కంపెనీలకి వర్క్ ఫోర్స్ని అందించడంలో లోకేష్ గారు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేశారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు మంగళగిరిలో, అది సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదే స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. దాన్ని ఒక యాప్ క్రియేట్ చేసి, నైపుణ్యం అనేటువంటి ఒక యాప్ క్రియేట్ చేసి, ఆ యాప్ లో మొత్తం యూత్ కి సంబంధించినటువంటి మొత్తం క్వాలిఫికేషన్స్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కానీ అన్ని పొందుపరిచి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, కంపెనీలకి జాబ్స్ కి పంపిస్తున్నారు, వాళ్ళే జాబ్ మేళాలు పెడుతున్నారు లోకేష్ గారు. సో కాబట్టి ఇదిగో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ఫుల్ గా చేస్తుంది. తొలి 16 నెలల్లోనే సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగారు, 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారు. ఈ ఫార్ములాతో మేము కూడా మీకు ఉద్యోగాలు కల్పించగలము అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పినా వింటారు. కానీ ఇక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి లోకేష్ గారిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్పించగలిగితే నమ్ముతారు. సో కాబట్టి లోకేష్ గారిని ఆడ తీసుకెళ్లి ప్రచారం చేయించారు. ఇలా బహుముఖంగా ఉపయోగపడింది. లోకేష్ గారి వల్లే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది అనే దానికి నేనైతే ఆ దిశగా వెళ్ళను కానీ, బట్ ఎన్డీఏలో ఐక్యత ఉంది. అలాగే ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు సాధ్యమే అని చెప్పి చెప్పడానికి, వాయిస్ వినిపించడానికి లోకేష్ గారి పర్యటన ఆడ పనికొచ్చింది. సో గెలిచింది. సహజంగా గెలిచినప్పుడు ఏమవుతుంది, వచ్చినటువంటి ఫలాల్లో ఖచ్చితంగా లోకేష్ గారికి అయితే కొన్ని వస్తాయి కదా కంపల్సరీ. సో అది ఆ ఫలాలు ఢిల్లీకి చేరుతాయి కదా. ఢిల్లీలో మామూలుగానే గ్రాఫ్ బాగుంది కదా లోకేష్ గారికి. నరేంద్ర మోడీ గారే పిలిపించుకొని విందు ఇచ్చారని అంటే లోకేష్ గారికి గ్రాఫ్ బాగాలేకపోతే అయితే ఎవరు కదా. గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలవడానికి కష్టపడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేనే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ లోకేష్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పిలిచేసి మీరు రాండి కుటుంబ సమేతంగా వచ్చి నా విందును స్వీకరించండి అని చెప్పేసి 2-3 సార్లు అడిగారని చెప్పేసి అందరికీ తెలుసు కదా. అందరికీ తెలుసు. మరి ఎందుకు పిలుస్తారు, మిగతా వాళ్ళని వెళ్ళకుండా లోకేష్ గారిని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఆయన ఏదో టాలెంట్ ఉండబట్టేగా, ఆయనలో ఏదో రాజకీయ పరమైనటువంటి అట్రాక్షన్ ఉండబట్టేగా. లేదంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు షురూడ్ పొలిటీషియన్స్, వాళ్ళు ఎంత పిలిచినా కానీ రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తారు. అంటే రాజకీయంగా ఏదో బెనిఫిట్స్ ఉంటాయి, రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పిలుస్తుంది. టాలెంట్ ఉండబట్టేగా. బీహార్లో వాళ్ళు బొమ్ముంటేనేగా బీహార్ వెళ్ళింది. ఏం లేకుండా లోకేష్ గారిని అయితే బీహార్ వెళ్ళమని చెప్పారుగా, వెళ్ళారు. అక్కడ ఫలాలు వచ్చినాయి. ఖచ్చితంగా వాటిల్లో షేర్ అయితే లోకేష్ గారికి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.